అందరూ సైలెంట్గా ఉండడం వల్ల అప్పటికే ఇండియా స్టూడెంట్స్లో కొద్దిగా పేరున్న బోస్ గారిని సస్పెండ్ చేశారు. దాంతో బోస్ స్టూడెంట్స్కి లీడర్గా మారాడు. సస్పెండ్కి రీజన్ ఏంటని ప్రొఫెసర్ని అడగగా ఆయన దానికి సమాధానంగా నాకు నీపై అనుమానం ఉంది, సో సస్పెండ్ చేస్తున్నానని చెప్పాడు. అందరి ముందు సారీ చెప్తే సస్పెన్షన్ని ఎత్తివేస్తా అని అన్నాడు. దానికి బోస్ గారు నవ్వుతూ కాలేజీ నుంచి బయటకు వచ్చేశాడు. అలా బయటకు వచ్చేసిన బోస్ తర్వాత ఇండియా మొత్తం తిరగడం ప్రారంభించాడు. బ్రిటిష్ వాళ్ళు చేసే అరాచకాల్ని చాలా దగ్గర నుంచి ఆయన చూశాడు. దాంతో బోస్ గారికి మనసు చెలించిపోయింది. ఎలా అయినా బ్రిటిష్ వారికి బుద్ధి చెప్పాలని తిరుగుబాటును ప్రారంభించాడు. బ్రిటిష్ వారు మనల్ని అణగదొక్కడానికి మనలో మనం ఏర్పాటు చేసుకున్న కులాలు వివక్షత అని ఆయన తెలుసుకున్నాడు. దాంతో అందరినీ ఏకం చేయాలని ఆయన గట్టిగా నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగానే అతను పోరాటాన్ని తిరుగుబాటును కొనసాగించాడు. ఇక అదే టైంలో మసూచి అనే జబ్బు దేశమంతా పాకుతూ ఉంది. అప్పుడు ఒరిస్సాలో ఉన్న బోస్ గారు అతను ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ కావడం వల్ల అతనికి తెలిసిన వారిని అతని ఫ్రెండ్స్ని అందరినీ గ్యాదర్ చేసుకొని ఒక ఆర్ఎంపీ డాక్టర్తో ఇంటింటికి తిరిగి ఫ్రీగా వైద్యం చేయడం మొదలుపెట్టారు. దాంతో అతనికి ప్రజల్లో ఒక గుర్తింపు లభించింది. ఆ మసూచితో చనిపోయిన వారు చాలామందిని సొంత ఫ్యామిలీయే తాకడానికి భయపడుతుంటే విరాళాలు సేకరించి బోస్ గారు తన గ్యాంగ్తో వారికి దహన సంస్కారాలు చేశారు. ఇలా 1 సంవత్సరం చేయడంతో బోస్ గారి పేరు ఒరిస్సా అంతా వినిపించింది. అట్ ద సేమ్ టైం బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తూ అతను ఫిజికల్గా స్ట్రాంగ్ చేసుకోవడానికి అదే టైంలో స్టుటిక్ చర్చ్ కాలేజ్ని మిలిటరీ కాలేజ్గా మారుస్తున్నారని తెలిసి అందులో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత లండన్లో ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు. అన్ని ఎగ్జామ్స్ని ఆన్ టైం క్లియర్ చేశాడు. 3 ఇయర్స్ పాటు చేయాల్సిన ఇండియన్ సివిల్ సర్వీస్ కోర్స్ని 6 నెలల్లో పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన టైంకి బ్రిటిష్ వారు ఆయనకి జాబ్ కూడా ఆఫర్ చేశారు. కానీ ఇండియాకు వ్యతిరేకంగా చేసే జాబ్ నాకెందుకని జాబ్ ఆఫర్ని రిజెక్ట్ చేసేసి తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అదే టైంలో గాంధీ గారు స్వతంత్రం కోసం పోరాడుతున్నారని గాంధీ గారి గురించి ఎన్నో విషయాలు విన్న బోస్ గారు ఎలా అయినా గాంధీ గారిని కలవాలని స్వతంత్ర ఉద్యమంలో పాల్పంచుకోవాలని లండన్ నుంచి ఇండియాకి రాగానే వెంటనే వెళ్ళి గాంధీ గారిని కలిసేశారు. గాంధీ గారిని కలిసిన వెంటనే అతనికి స్వతంత్రం గురించి ఉన్న డౌట్స్ అన్ని అడిగి క్లియర్ చేసుకున్నారు. గాంధీ గారికి బోస్ని చూసి చాలా ముచ్చటేసింది. ఎందుకంటే అతనికి స్వతంత్రంపై ఉన్న మక్కువను చూసి గాంధీ బోస్ని చాలా మెచ్చుకున్నారు. ఇదే టైంలో గాంధీ గారు బోస్ గారితో ఒక మాట చెప్పారు. స్వతంత్రం రావాలంటే బ్రిటిష్ వారి ప్రొడక్ట్స్ ఏవి ఇండియాలో ఎవ్వరూ కొనొద్దని, అలా కొనుక్కుంటే బ్రిటిష్ వారు ఇండియాలో చేసుకునే వ్యాపారాలన్నీ నష్టపోతారని, ప్రజలందరూ బ్రిటిష్ వారి వస్తువులు ఏమీ కొనుక్కుంటే సంవత్సరం వచ్చేలోపు ఇండియాకి స్వాతంత్రం తీసుకువస్తానని గాంధీ గారు బోస్ గారితో అన్నారు. దాంతో బోస్ గారు మరి బ్రిటిష్ వారికి పన్ను కట్టకపోతే బ్రిటిష్ వారు ప్రజల్ని నానా హింసలు పెడతారు కదా అని గాంధీ గారితో అన్నారు. దానికి గాంధీ గారు దానికి కాలమే సమాధానం నిర్ణయిస్తుందని ఆయనకు సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత బోస్ గారికి ఉన్న కొన్ని ప్రశ్నలు అడగగా దానికి గాంధీ గారు ఇచ్చిన సమాధానాలు బోస్ గారికి అసలు నచ్చలేదు. దాంతో బోస్ గారు గాంధీ గారికి కొంచెం దూరంగా ఉండడమే బెటర్ అనుకొని అక్కడి నుంచి కోల్కతా వెళ్ళిపోయాడు. అక్కడే బెంగాల్లో కాంగ్రెస్ లీడర్ అయిన సిఆర్ దాస్ని కలిశాడు. దాస్ గారి అభిప్రాయాలు బోస్ గారి అభిప్రాయాలు ఆలోచనలు ఒకే విధంగా ఉండడంతో వారిద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. స్వరాజ్య అనే బెంగాల్ పేపర్తో కాంగ్రెస్ పార్టీ భావజాలాలని బ్రిటిష్ వారి అరాచకాలని ప్రజల్లోకి పంపించారు. అలా కొద్ది సమయంలోనే ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. తరువాత బోస్ గారిని సిఆర్ దాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ లీడర్గా మరియు ప్రెసిడెంట్ ఆఫ్ బెంగాల్ స్టేట్ కాంగ్రెస్లో పెట్టారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో సిఆర్ దాస్ గారు కోల్కతా మేయర్గా గెలిచాక బోస్ని మున్సిపాలిటీ సెక్రటరీగా నిర్మించారు. మన ఇండియా స్టూడెంట్స్కి బ్రిటిష్ కాలేజీలో అవమానాలు జరుగుతున్నాయని తెలిసి ఇండియన్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతో ఒక కాలేజీని స్థాపించారు. ఆ కాలేజీలో కూడా బోస్ని ప్రిన్సిపల్గా నియమించారు. ప్రిన్సిపల్గా స్టూడెంట్స్లో మంచి పేరు సంపాదించుకున్న బోస్ వాళ్ళకి కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేశాడు. ఒకసారి బోస్ గారు బ్రిటిష్ వారికి నిరసనగా ఒక పరేడ్ నిర్వహించారు. దాని కారణంగా బోస్ గారిని మరియు అతని అనుచరుల్ని కొంతమంది స్వతంత్ర యోధుల్ని బ్రిటిష్ వారు అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బోస్ గారు ఎలానో అలా బయటకు వచ్చేశారు. అదే టైంలో బెంగాల్లో తీవ్రమైన వరదలు వచ్చాయి. ఆ వరదల్లో చాలామంది పాపం ప్రాణాలు కోల్పోయారు. బ్రిటిష్ వారు ఆ వరదల్ని అసలు పట్టించుకోలేదు. జైలు నుంచి బయటికి రాగానే అతను మళ్ళీ అతని గ్యాంగ్తో వరద బాధితులకు సహాయం చేయడం మొదలుపెట్టారు. ఆ పనితో బోస్ని అందరూ దేవుళ్ళ చూశారు. ఆ తర్వాత ఒకసారి బోస్ ఒక సభలో మాట్లాడుతూ మనం కూడా బ్రిటిష్ వారికి ఎదురెళ్ళి ఎలక్షన్లు నిర్వహిద్దామని అన్నాడు. ఎవరు గెలిస్తే వారే ఇండియాని పరిపాలించవచ్చు కదా అని అన్నాడు.
దానికి గాంధీ గారు అసలు ఒప్పుకోలేదు. అలా చేస్తే బ్రిటిష్ వాళ్లకు ఎదురెళ్ళినట్టు అవుతుందని ఆయన అన్నారు. దాంతో బోస్ గారు అలా అయితే మీరు పన్నెగ్గొట్టమనడం కూడా బ్రిటిష్ వారికి ఎదురెళ్ళినట్టే కదా అని బోస్ గారు గాంధీ గారితో అన్నారు. దాంతో గాంధీ గారికి చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ బట్ బోస్ గారు, సిఆర్ దాస్ గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకు వచ్చేశారు. గాంధీ గారు వెళ్ళిపోమన్నారో లేదా వారి నచ్చక తిరిగి వచ్చారో తెలియదు, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకైతే వచ్చేశారు. అదే టైంలో బ్రిటిష్ వాళ్లకు ఎదురెళ్ళిన ఒక వ్యక్తిని నడి రోడ్డుపై ఉరితీశారు. అది చూసిన బోస్ గారికి ఎక్కలేని కోపం వచ్చింది. దాంతో బ్రిటిష్ వారిపై డైరెక్ట్గా దూషించారు. దాంతో బ్రిటిష్ వాళ్ళు మయన్మార్లోని మండల్ జైల్లో వేసి చిత్రహింసలు చేశారు. ఎంతలా అంటే అతనికి టైంకి ఫుడ్ పెట్టకుండా పాపం డ్రైనేజ్ పక్కన కూర్చోబెట్టడం, తినే ఫుడ్ని కల్తీ చేయడం, ఇలా చిత్రహింసలకు గురి చేశారు. ఇదే టైంలో బయట ఉన్న సిఆర్ దాస్ గారు ఒక వ్యాధితో చనిపోయారు. చివరిగా బోస్ గారికి 1927లో బెయిల్ వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చారు. అతనికి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. అది చూసిన కాంగ్రెస్ పార్టీ బోస్ గారిని మరలా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత బోస్ గారు నెమ్మదిగా అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ వచ్చారు. అది చూసిన గాంధీ గారికి అసూయ ఇంకా పెరిగింది. దాంతో బోస్ గారికి ఆపోజిట్గా పట్టాభి అనే ఒక వ్యక్తి నిలబెట్టారు. కానీ చివరికి గాంధీ సపోర్ట్ ఉన్న పట్టాభి బోస్ చేతిలో దారుణంగా ఓడిపోయాడు. ఆ తర్వాత బోస్ గారు కొన్ని కారణాల వల్లనో లేదా గాంధీ గారు పడకనో ఏదో అయితే అయింది. చివరికి బోస్ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చేశారు. స్వతంత్రాన్ని ఎలా అయినా సంపాదించాలని పట్టుదలతో ఆలోచిస్తూ ఉండేవారు. అలా ఆలోచిస్తూ ఉండగా ఆయనకు ఒకటి అర్థమైంది. భారతదేశం లోపల నుంచి కష్టపడితే స్వతంత్రాన్ని సంపాదించలేమని, భారతదేశం బయట నుంచి స్వతంత్రం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. అదే టైంలో వరల్డ్ వార్ 2 కూడా జరుగుతుంది. హిట్లర్ యూరోప్ మొత్తాన్ని అంచివేస్తుంటే జపాన్ మాత్రం ఏషియాని తన గుప్పట్లో పెట్టుకొని అమెరికాపై యుద్ధానికి సిద్ధమైంది. హిట్లర్ బ్రిటిష్ ఎంపైర్ మొత్తాన్ని నాశనం చేసేశాడు. ఆ టైంలోనే బోస్కి ఒక ఐడియా తట్టింది. హిట్లర్ బ్రిటిష్ వారిపై యుద్ధం చేస్తున్నప్పుడు దానివల్ల బ్రిటిష్ వారు ఆర్మీ అంతా హిట్లర్తో యుద్ధం చేయడానికి అక్కడే ఉన్నారు. ఇండియాలో చాలా తక్కువ మంది బ్రిటిష్ ఆర్మీ మాత్రమే ఉంది. మిగిలిన వారంతా ఇండియన్సే కాబట్టి ఆ ఇండియన్ సోల్జర్స్ని స్వతంత్ర పోరాటంలో భాగంగా చేస్తే ఈజీగా స్వతంత్రం వస్తుందని బోస్ ఒక పన్నాగం పన్నారు. అదెలా అంటే జర్మనీ, జపాన్, రష్యా బ్రిటిష్కి ఎగనెస్ట్గా ఉన్నారు. సో వాళ్ళని వాడుకొని ఇండియాకి స్వతంత్రం తేవాలి అనుకున్నారు. అతను అనుకున్నది నిజం చేయడానికి ఒక మారువేషంలో రష్యాకు వెళ్ళిపోయాడు. అక్కడ హెల్ప్ కోసం ట్రై చేశాడు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారు హెల్ప్ చేయలేమని డైరెక్ట్గా చెప్పేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి జర్మనీ వెళ్ళిపోయాడు. జర్మనీలో హిట్లర్ని కలిశాడు. బ్రిటిష్ వారి గురించి చెప్పి హెల్ప్ చేయమని అడిగాడు. దానికి హిట్లర్ కూడా సానుకూలంగా స్పందించాడు. అప్పుడు తీసుకున్నదే ఈ ఫోటో. ఈ ఫోటోని జర్మనీ వాళ్ళు పేపర్లో ప్రింట్ చేయగానే అది చూసిన బ్రిటిష్ వారికి చుక్కలు కనిపించాయి. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు హిట్లర్తో యుద్ధం చేయడం వల్ల తమ సైన్య బలాన్ని సగం పోగొట్టుకున్నారు. దాంతో బ్రిటిష్ వాళ్ళు నూతిలో పడ్డట్టు అయింది. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే టైంలో హిట్లర్ బోస్కి ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చి కొంతమంది సెక్యూరిటీని పెట్టి సెక్రటరీని కూడా ఇచ్చాడు. ఆ సెక్రటరీ పేరే ఇమిలీ. బోస్కి దేశం పట్ల ఉన్న మక్కువను చూసి ఇమిలీ అతన్ని ఇష్టపడుతుంది. బోస్ కూడా తనని ఇష్టపడడంతో ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఆ ప్రేమ చివరికి ఒక పెళ్లిలా మారుతుంది. ఇద్దరు హిందూ సాంప్రదాయం ప్రకారం సీక్రెట్గా పెళ్లి చేసుకుంటారు. ఇమ్లీ పాపం బోస్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇక జర్మనీ ఓడిపోయే స్టేజ్లో ఉంది. జర్మనీ ఇండియాకి హెల్ప్ చేయలేదని బోస్ నిర్ణయించుకొని ఫ్రెండ్స్ సహాయంతో తిరిగి జపాన్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కానీ అదే టైంలో ఇమ్లీ ప్రెగ్నెంట్గా ఉంటుంది. బోస్ వెళ్ళిపోతాను అంటే ఇమ్లీ కనీసం అడ్డు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇమ్లీకి తెలుసు అతనికి దేశమే ఉందని. బోస్ని మరలా చూస్తానన్న నమ్మకం కూడా ఇమ్లీకి లేకుండా పోయింది. అయినా కానీ పాపం బోస్కి అడ్డు చెప్పలేదు. బోస్ని అర్థం చేసుకొని అతని దేశానికి స్వతంత్రం కోసం అతన్ని పంపించింది. అందుకే ఇంతకుముందు అన్నాను ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు అని. జపాన్కి వెళ్ళిన బోస్ అక్కడి వారితో మాట్లాడి ఇండియాకి స్వతంత్రం కోసం హెల్ప్ చేయమని అడుగుతాడు. దానికి జపాన్ వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారు. అక్కడ బోస్ గారు ఒక సభలో ఇచ్చిన స్పీచ్ విని బోస్ గారిని ఇండియా సమురాయ్ అని పిలిచారు. ఎందుకంటే ఒక సమురాయ్కి ఉండవలసిన తెలివితేటలు, తెగువ, పట్టుదల బోస్లో వారందరూ గమనించారు. ఆ తర్వాత జపాన్ తమ ఆధీనంలో ఉన్న అండమాన్ ఐలాండ్ని బోస్కి గిఫ్ట్గా ఇచ్చేసింది. అక్కడ బోస్ గారు బ్రిటిష్ వారిపై తిరగబడడానికి కావాల్సిన సైన్యాన్ని తయారు చేసుకునేవారు. బోస్ గారితో భారతదేశానికి స్వతంత్రం తేవడానికి చాలామంది బోస్ గారి సైన్యంలో చేరి స్వతంత్రం కోసం పోరాడారు. ఇక అంతా సిద్ధమైంది. తెల్లవారిపై యుద్ధం చేయడమే మిగిలి ఉంది. ఇక మరుసటి రోజు తెల్లారింది. యుద్ధానికి అందరూ సిద్ధమై బ్రిటిష్ వారిపై యుద్ధానికి వెళ్ళగా బోస్ గారి దగ్గర ఉన్న ఒక డబల్ ఏజెంట్ దీని గురించి ముందే బ్రిటిష్ వారికి చెప్తాడు.
దాంతో బ్రిటిష్ వారు ఒక ప్లాన్ ప్రకారం బోస్ గారి అనుచరులని, ఆర్మీని, చాలా మందిని కాల్చి చంపేస్తారు. ప్రతి ఒక్కరూ చివరి వరకు కూడా పోరాడతారు, కానీ ఉపయోగం లేకుండా పోతుంది. దాంతో మళ్ళీ ప్లాన్ చేద్దాంలే అని జపాన్కి వెళ్ళిపోతుండగా అతను వెళ్తున్న ఫ్లైట్ కూలిపోతుంది. బోస్ మంటల్లో కాలిపోతుంటే అక్కడ ఉన్న రక్షక బృందం బోస్ గారిని మంటల్లో నుంచి బయటికి తీసి జపాన్లో ఉన్న ఒక హాస్పిటల్కు తరలిస్తారు. చివరిగా అతను అక్కడే కోమాలో ఉండి కొన్ని రోజులకు అంటే 18 ఆగస్ట్ 1945న చనిపోయారు. ఇక ఈ విషయం తెలిసిన బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని బ్రిటిష్ వారు సీక్రెట్గా ఉంచాలని అనుకున్నారు. ఎందుకంటే బోస్ గారు చనిపోయారు అంటే ప్రజలు ఎక్కడ తిరగబడతారో అని సీక్రెట్గా ఉంచాలి అనుకున్నారు. కానీ బోస్ గారు చనిపోయారు అంటే ప్రజల్లో ఒక నమ్మకం పోతుందని, మళ్ళీ బానిసల్లా బతుకుతారని ఆ విషయాన్ని ప్రజల్లో చెప్పాలి అని అనుకున్నారు. వారు అనుకున్నట్లుగానే ఈ విషయం అప్పుడున్న పేపర్లో ప్రింట్ చేసి ఎవరైనా ఎదిరిస్తే బోస్ గతే మీకు కూడా పడుతుందని హెచ్చరించారు. బోస్ చనిపోవడంతో బ్రిటిష్ వారు బోస్ అనుచరులను పట్టుకొని ప్రజలందరూ చూస్తుండగా ఉరితీసి చంపారు. దాంతో ప్రజల్లో ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకొని బ్రిటిష్ వారిపై మునుపెన్నడూ ఎరగని రీతిలో తిరుగుబాటు మొదలుపెట్టారు. ఇలా బోస్ గారు చనిపోయారని ప్రకటించిన 2 సంవత్సరాలకే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం రావడానికి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారు. పుస్తకాల్లో మనం చదువుకున్న గాంధీ గారి కన్నా తెల్లవారి తుపాకులకు ఎదురెళ్ళి తమ ప్రాణాలను దేశం కోసం అర్పించిన ఎంతోమంది కథలు అన్ని కథల్లాగే మిగిలిపోయాయి. ఇక అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. స్వతంత్రంలో గాంధీ గారి పాత్ర కన్నా సుభాష్ చంద్రబోస్ లాంటి అమరవీరుల పాత్ర ఎంతో ఉంది. అలాంటి వారిని ఎప్పుడూ మరవకండి. జై హింద్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి 1K లైక్స్ టార్గెట్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.